హాయ్ అండి. ఒక్క పినీస్ ఉంటే చాలు ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్‌వి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం ఎక్కువగా పాలు కాస్తూ ఉంటాం కదండీ! గిన్నెలో పాలు కాసేటప్పుడు ఇలా మనకి అడుగంటిపోతూ ఉంటాయి పాలు. అలా అడుగంటుకోకుండా ఉండాలి అంటే ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొన్ని వాటర్ పోసి కొద్దిగా మరిగిన తర్వాత ఆ వాటర్ తీసేసి కొద్దిగా వాటర్ ఉంచి అడుగున పాలు పోసేసామనుకోండి మనకి ఇలా అడుగంటుకోకుండా ఉంటుంది. మరి మనం ఇలా పాలు పోసిన అడుగంటుకుంటుంది అంటే మనం ఈ విధంగా క్లీన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో, ఇలా పోవాలన్నా కూడా ఈజీగా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పాల గిన్ని మనం రుద్దేటప్పుడు ఎంత స్టీల్ స్క్రబ్బర్ ఉన్నా కూడా ఎండిపోయి త్వరగా మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా! మనకి చక్కగా ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అయిపోయినటువంటి టాబ్లెట్ షీట్ ఉంటుంది కదండీ! అది తీసుకొని ఈ విధంగా గిన్నె చుట్టూరు కూడా ఈ విధంగా ఆ టాబ్లెట్ షీటు కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం మామూలుగా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. పువ్వులు మాల కట్టాలంటే పువ్వులు మాల రాని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండీ! చాలా ఈజీగా సింపుల్‌గా ఈ విధంగా అయితే ఒక్క పినిస్‌తో ఈ విధంగా పువ్వులన్నీ గుచ్చేసుకొని చక్కగా మనం ఈ విధంగా అల్లేయొచ్చండి. అది ఎలా అనుకుంటున్నారా? మనం ఏదైనా మనకి మాల రాకపోయినా ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాం. చాలా పువ్వులు ఉన్నాయనుకోండి వాళ్ళు కట్టడానికి కూడా నేను కట్టను అనేస్తూ ఉంటారు. సో, కొద్దిగా పూలు ఉన్నప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా ఈ విధంగా మనకి చక్కగా పినీస్‌కి ఒక పినీస్ తీసుకొని పినీస్‌కి ఈ విధంగా పువ్వులన్నీ గుచ్చేసామనుకోండి మనం మాల కట్టిన దానికంటే కూడా చాలా గొత్తగా చూడటానికి కూడా చాలా ముచ్చటగా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయండి. సో, ఈ విధంగా తక్కువ పూలు ఉన్నప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా మనం పినీస్‌కి ఈ విధంగా గుచ్చేసుకొని పెట్టుకున్నామనుకోండి చూడటానికి చాలా నీట్‌గా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. ట్రై చేయండి. మరి ఈ 2 టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.